అండి ఈరోజు ఫాస్ట్గా మనం ఉగ్గాని బజ్జీలు ఏ విధంగా ఫాస్ట్గా చేసుకోవాలో చూపిస్తాను. ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను గ్యాస్ ఆన్ చేసుకుంటాను. మనం కడాయి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఉగ్గాని చేసుకుంటున్నాం, తర్వాత బజ్జీలు అనేది చేసుకుందాం. మనం ఈజీగా టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేస్తాను. ఆవాలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కాకపోతే ఆవాలు వేస్తే ఏంటంటే పిల్లలకి తగులుతుంది, తినరు వాళ్ళు, కాబట్టి వేస్తలేను. జీలకర్ర హీట్ అయిపోయింది. తర్వాత కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి. ఇవి రెండు ఫ్రై అవ్వాలి. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. టమాటా వేసుకొని మగ్గించుకున్నాం. టమాటా అనేది మగ్గాలి. చూడండి, టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాం. పసుపు యాడ్ చేసుకుంటా నేను ఇందాక ఉగ్గాని అనేది వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది కూడా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి, ఉగ్గాని అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మిర్చి బజ్జీ వేసుకుందాం. ఇది పక్కన పెట్టుకొని, చూడండి నేనైతే ఆయిల్ పెట్టుకున్నా, పిండి ఆల్రెడీ కలుపుకున్నా, మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా. మధ్యలో విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. చూడండి, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము మిరపకాయలని పిండిలో ఈ విధంగా డిప్ చేసుకొని వేసుకోవడమే. మనకు బయట దొరుకుతాయి కదా, ఆ విధంగా అనేది వస్తాయి. మనం పిండి కలిపేటప్పుడు చూసి మంచిగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మిర్చి బజ్జీ అనేది. చూడండి, అయిపోయింది. మనకు బయట దొరుకుతాయి కదా, సేమ్ ఆ విధంగానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, తీసేసుకుందాం మనం పక్కకి. నెక్స్ట్ ఇంకా సర్వ్ వేసుకుందాం. ఇంకోటి చూడండి, భలే టేస్ట్ ఉంటాయి. కాబట్టి చూడండి, ఉగ్గాని బజ్జీ.